ప్రస్తుత రాజకీయాల్లో కేసీఆర్ ఒంటరియారా? అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఆయన్ను పక్కకు పెట్టాయా? దేశంలోని ప్రాంతీయ పార్టీ నేతలతో సంబంధాలు బెరుసుకొట్టాయా? కేసీఆర్ ను కలుపుకుపోవడానికి వారు సిద్ధంగా లేరా? ఆయన్ను కాంగ్రెస్ కూడా నమ్మడం లేదా? కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఆకాంక్షతో టీఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ గా మార్చారు కేసీఆర్. అయితే దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో మాత్రం మద్దతు లభించడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా అటు ఎన్డీఏ ఇటు యూపీఏ కూటములు సైతం కారు గేటు వద్దనే నిలిపివేశాయి. దీంతో కేసీఆర్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారనేది సస్పెన్స్ గా మారింది. జాతీయ రాజకీయాల్లో కారుకి కష్టకాలం. బీఆర్ఎస్ ను దరిచేరనివ్వని విపక్షాలు. యూపీఏ వైపు కేసీఆర్ కలిసిన నేతలు. బెంగళూరు భేటీకి వెళ్లిన ఆప్ నేతలు. బీజేపీతో బంధంపై అనుమానాలు. కేసీఆర్ ను దూరం పెట్టిన సీఎంలు. విపక్షాల భేటీకి అందని ఆహ్వానం. ఎన్డీఏ కూటమి భేటీకి కేసీఆర్ కి అందని ఆహ్వానం. కాంగ్రెస్ కి బీఆర్ఎస్ బి టీం అని బీజేపీ ఆరోపణ. ఏ కూటమి లేక ఒంటరైన కేసీఆర్. తెలంగాణలో బీఆర్ఎస్ తిరుగులేని పార్టీ అనడంలో సందేహం లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా బీఆర్ఎస్ బలమైన పార్టీగానే ఉంటుంది. అయితే జాతీయ రాజకీయాలతోనే కారు పార్టీకి అసలు చిక్కు వచ్చి పడింది. టీఆర్ఎస్ ను కేసీఆర్ బీఆర్ఎస్ గా మార్చారు. బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చి బీజేపీ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామన్నారు. బీఆర్ఎస్ గా మార్చడమే కేసీఆర్ చేసిన పొరపాటేమో అన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ను పట్టించుకునే వాళ్లే లేరు. ఒక పక్క కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు, బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ మిత్రపక్షాలు భేటీ అవుతుంటే రెండింట్లోనూ కేసీఆర్ కు ఆహ్వానం లేదు. ఎన్డీఏతో పాటు ప్రతిపక్షాలు బలపడుతుంటూ బీఆర్ఎస్ పక్కన నిలబడి చూడాల్సి వస్తోంది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చగానే సీఎం కేసీఆర్ దూకుడు ప్రదర్శించారు. వివిధ రాష్ట్రాలకు వెళ్తూ అక్కడి రైతులకు తెలంగాణ డబ్బిస్తూ ఏదో హడావిడి చేశారు. పంజాబ్ వెళ్లి అక్కడ ఆమ్ ఆద్మీ తరఫున సీఎం గా ఎన్నికైన భగవంత్ మాన్ సింగ్, బీహార్ వెళ్లి సీఎం నితీష్ కుమార్, కర్ణాటక వెళ్లి జేడీఎస్ అధినేత కుమారస్వామి వంటి జాతీయ నేతల్ని కలిశారు. అలాగే యూపీ నుంచి అఖిలేష్ యాదవ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ వంటి నేతలతోనూ భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీని వారితో కలిసి నడిపించాలనుకున్నారు. దీనిపై ఆయా నేతలతో కొన్ని చర్చలు కూడా జరిగాయి. మహారాష్ట్ర, ఏపీలోనూ బీఆర్ఎస్ ను విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా ఏ ప్రయోజనం కనిపించడం లేదు. ఎక్కడా బీఆర్ఎస్ కు హైప్ రావడం లేదు. ఏ రాష్ట్రంలోనైనా బీఆర్ఎస్ సొంతంగా
ఆర్థికంగా ఎదగడం కష్టం. అందుకే అక్కడున్న పార్టీలతో పొత్తు కోసం కేసీఆర్ ప్రయత్నించారు. అవసరమైతే ఎన్నికల్లో ఆర్థిక సాయం చేసేందుకు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారి అండతో కూడా ఎదిగేందుకు ప్రయత్నించారు. కానీ ఎవరి నుంచి సరైన స్పందన కనిపించలేదు. మొదట్లో కర్ణాటక నుంచి జేడీఎస్ మద్దతు లభించింది. ఆ పార్టీతో కలిసి కర్ణాటక ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపై చర్చించారు. ఎన్నికల ప్రచార ఖర్చును బీఆర్ఎస్ భరించాలనుకుంది. తీరా చూస్తే కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటులో కూడా పోటీ చేయలేదు. కనీసం మిత్రపక్షంగా ఉన్న జేడీఎస్ కు మద్దతు కూడా ఇవ్వలేదు. దీంతో కేసీఆర్ కుమారస్వామి మధ్య దూరం పెరిగినట్లుగానే భావించాలి. పైగా కుమారస్వామి ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇక ఢిల్లీ, పంజాబ్లలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి నడుద్దామనుకున్నా అది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే కేజ్రీవాల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. జేడీఎస్, ఆమ్ ఆద్మీ కేసీఆర్ కు మొండి చేయి చూపించినట్లే. అప్పట్లో కేసీఆర్ తో చర్చలు జరిపిన బీహార్ సీఎం నితీష్ కుమార్, అఖిలేష్ యాదవ్, హేమంత్ సోరెన్ కూడా కేసీఆర్ కు దూరంగా కాంగ్రెస్ కూటమిలోనే చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల అఖిలేష్ సీఎం కేసీఆర్ ను కలిసినా బీఆర్ఎస్ తో కలిసే విషయంలో ఎటువంటి హామీ ఇవ్వలేదు. పశ్చిమ బెంగాల్ నుంచి టీఎంసీ, తమిళనాడు నుంచి డీఎంకే సహా ఏ పార్టీ కేసీఆర్ వెంట నడిచే అవకాశం లేదు. మొదట అందరూ కేసీఆర్ తో కలిసేందుకు ఆసక్తి చూపించినప్పటికీ ఇప్పుడు ఎవరూ కేసీఆర్ ను పట్టించుకోవడం లేదు. మొత్తంగా ప్రతిపక్షాలకు సంబంధించి ఏ పార్టీ కూడా కేసీఆర్ తో కలిసేందుకు లేదా కలుపుకునేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. ఇక కేసీఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షాలకు దూరంగా ఉంటున్నారు సరే, పోనీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోనైనా బీఆర్ఎస్ చేరుతుందా అంటే ఆ అవకాశమే లేదు. అలాంటి రాజకీయ పరిస్థితులు కూడా లేవు. ఒకవేళ రెండు పార్టీలు కలిస్తే కాంగ్రెస్ కు ఒక ఆయుధం దొరికినట్లే. ఎందుకంటే కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారు. ఆవిడను తప్పించడానికి బీజేపీతో బీఆర్ఎస్ జట్టు కట్టిందనే ప్రచారం ఊపందుకుంటుంది. ఇది ఆ రెండు పార్టీలకు ఇబ్బందిగా మారుతుంది. ఇప్పటికే బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కు బి టీం అని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏ కూటమిలోనూ బీఆర్ఎస్ చేరలేకపోతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా బీఆర్ఎస్ ఘాటైన విమర్శలు చేస్తోంది. బీజేపీపై కూడా విమర్శలు చేస్తున్నా అవి గతంలో లాగా లేవు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ల రాజకీయం మారింది. బీజేపీపై, కాంగ్రెస్ పై గతంలో బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. అధ్యక్షుడు కేసీఆర్ మొదలుకొని చోటా నేతల వరకు రెండు పార్టీలపై విరుచుకుపడ్డారు. దీంతో ఇప్పుడు రెండు పార్టీల కూటమిలోనూ బీఆర్ఎస్ కు అవకాశం లేకుండా పోయింది. ఏపీకి సంబంధించి జగన్ అంటే బీజేపీకి అనుకూలంగా ఉంటాడు కాబట్టి ప్రతిపక్షాలు పిలవలేదనుకోవచ్చు. మరి కేసీఆర్ ని ఎందుకు పిలవలేదు? బీజేపీకి అనుకూలంగా ఉంటుందనే కారణంతో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షాలు పక్కన పెడితే కాంగ్రెస్ కు బి టీమ్ గా ఉంటోందని ఎన్డీఏ కూడా బీఆర్ఎస్ ను పక్కన పెట్టింది. రెండు కూటముల సమావేశం జరుగుతున్నా ఎటువైపు నుంచి బీఆర్ఎస్ కు ఆహ్వానం అందలేదు. జాతీయ రాజకీయాలు ఎన్డీఏ కూటమి ప్రతిపక్ష కూటమిగా మారిపోతున్నాయి.
జాతీయ రాజకీయాల్లో అసలు ప్రాధాన్యమే లేనప్పుడు కేసీఆర్ చక్రం తిప్పేదేముంటుందని అందరిలో సందేహం మొదలైంది. తన వంతు ప్రయత్నాలు చేస్తున్నా దానికి తగ్గ ఫలితం ఉండాలి. ప్రస్తుతం కేసీఆర్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యన్నట్లుంది. ఎందుకంటే ఏదో ఒక వైపు వెళ్తే తప్ప జాతీయ రాజకీయాల్లో గుర్తింపు దక్కడం అసాధ్యం. ఇప్పుడు కేసీఆర్ ఈ విషయంలోనే ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. తాజా రాజకీయ పరిణామాల్ని చూస్తుంటే కేసీఆర్ ఒంటరయ్యారనే చెప్పాలి. జాతీయ రాజకీయాలపై కాకుండా ఇకపై తెలంగాణపైనే ఫోకస్ చేస్తే ప్రయోజనం ఉంటుంది. లేదంటే కాంగ్రెస్కు అధికారం అప్పగించాల్సిందే.